Hi there friends, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు Greedytech తెలుగు అండ్ ఈ వీడియోలో boAt Immortal 150 ఇయర్బడ్స్ ని అన్బాక్స్ చేస్తాను, అలాగే కంప్లీట్ రివ్యూ కూడా ఇస్తాను. సో ఈ ప్రోడక్ట్ మెయిన్ హైలైట్స్ వచ్చేసి దీంట్లో మనకి బ్లూటూత్ వర్జన్ 5.3 ఉంది, అలాగే దీంట్లో క్వాడ్ మైక్స్ ఉన్నాయి, డెడికేటెడ్ బీస్ట్ మోడ్ ఉంది గేమర్స్ కోసం, అండ్ ఫ్యాన్సీ ఎల్ఈడి లైట్స్ కూడా ఉన్నాయి. సో మీకు ఇయర్బడ్స్లో లైట్స్ ఎల్ఈడి లైట్స్ కావాలనుకున్నట్టయితే ఈ ప్రోడక్ట్లో ఉంది. అండ్ వేరే ఇయర్బడ్స్తో కంపేర్ చేస్తే స్పెసిఫిక్లీ ఈ ప్రైస్లో దీంట్లో మనకి పెద్ద బ్యాటరీ ఉంది, లైక్ కీస్లో బిగర్ బ్యాటరీ ఉంది, అలాగే ఇయర్బడ్స్లో కూడా పెద్ద బ్యాటరీ ఉన్నాయి, IPX4 వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉన్నాయి. ప్రైస్ గురించి చెప్పడం మర్చిపోయాను, ఇది ప్రైస్ వచ్చేసి వెబ్సైట్లో 1199 రూపీస్ ఉంది. యాక్చువల్ ప్రైస్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. అండ్ ఇది మనకి 2 కలర్స్లో అవైలబుల్ ఉంది, బ్లాక్ సేబర్ అండ్ వైట్ సేబర్. మన దగ్గర వచ్చేసి బ్లాక్ కలర్ ఉంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలేస్ అన్బాక్సింగ్ చూసేద్దాం. సో ఇది వచ్చేసి బాక్స్ ప్యాకేజింగ్, రెగ్యులర్ బోట్స్ ప్రోడక్ట్ లాగానే ఉంది. అండ్ మనకు ఫ్రంట్లో ఇయర్బడ్స్ ప్రివ్యూ కూడా ఉంది. అండ్ అలాగే కొన్ని హైలైట్స్ కూడా ఇచ్చారు, లైక్ టోటల్ ప్లేబ్యాక్ టైం, RGB లైట్స్ అని. బ్యాక్ సైడ్లో ఇంకొన్ని ఫీచర్స్ ఇచ్చారు. దాంట్లో మెయిన్ ఏంటంటే 10 minutes ఛార్జింగ్ చేస్తే మనకి ఆల్మోస్ట్ 3 hours వరకు యూసేజ్ టైం వస్తుందంట, అది మెయిన్ హైలైట్ దీంట్లో. సో అన్బాక్స్ చేసేద్దాం. సో దీంట్లో మనకి ఫస్ట్ వచ్చేసి కేస్ ఉంది, దాని తర్వాత ఎక్స్ట్రా ఇయర్ టప్స్, ఛార్జింగ్ కేబుల్ అండ్ డాక్యుమెంటేషన్. లేకపోతే కవర్ అయితే తీసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి boAt Immortal 150 అండ్ చూసారు కదా, LED లైట్ విత్ RGB కలర్స్, లైక్ రెడ్లో బ్లూనే ఉండదు, అన్ని కలర్స్ వేరీ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ ఫిజికల్ ఓవర్వ్యూ చూసేద్దాం. మనకి ఫ్రంట్ సైడ్లో వచ్చేసి మనకి ఒక నాచ్ ఇచ్చారు పైన లిడ్ ఓపెన్ చేయడానికి. దాని కింద బోట్ వాళ్ళ బ్రాండింగ్ ఉంది విత్ బ్యాక్ లైట్ LED విత్ RGB కలర్స్. అండ్ బాటంలో వచ్చేసి USB Type-C ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. అండ్ మిగతా పార్ట్స్ అంతా ప్లెయిన్గా ఉన్నాయి. వన్స్ లిడ్ ఓపెన్ చేశాక మనకి ఇయర్బడ్స్ యాక్సెస్ ఉంది. అండ్ మీరు చూసినట్టయితే LEDs ఆల్రెడీ బ్లింక్ అవుతున్నాయి అండ్ పేరింగ్ మోడ్లోకి ఎంటర్ కూడా అయిపోయాయి. ఇది వచ్చేసి ఇయర్బడ్స్ క్లోజర్ లుక్. మీరు చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ LED లైట్ బ్లింక్ అవుతుంది, అదే టచ్ ఏరియా కూడా. దాని కింద మనకి మైక్ కూడా ఇచ్చారు. బై ద వే దీంట్లో మనకి క్వాడ్ మైక్స్ ఉన్నాయి, సో 2 mics ఫర్ ఈచ్ ఇయర్బడ్. ఇక ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి మనకి ఇయర్బడ్ కట్అవుట్స్ ఉన్నాయి, ఇయర్ టిప్స్ ఉన్నాయి, లెఫ్ట్ అండ్ రైట్ మార్కింగ్ కూడా ఉంది. అండ్ బాటమ్ సైడ్లో మనకి ఛార్జింగ్ పిన్స్ ఉన్నాయి, అలాగే మైక్ కూడా ఉంది. ఈ ఛార్జింగ్ కేస్ విత్ ఇయర్బడ్స్ వెయిట్ వచ్చేసి 42 grams అండ్ ఈచ్ ఇయర్బడ్ వెయిట్ వచ్చేసి 4 grams. నెక్స్ట్ ఇవి వచ్చేసి కంప్లీట్ స్పెసిఫికేషన్స్. దీంట్లో మనకి బ్లూటూత్ వర్జన్ 5.3 ఉంది, IPX4 వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది. కేస్లో వచ్చేసి 400 mAh బ్యాటరీ ఉంది అండ్ ఈచ్ ఇయర్బడ్లో మనకి 40 mAh బ్యాటరీ ఉంది. ఛార్జింగ్ టైం వచ్చేసి 2 hours. ఛార్జింగ్ కేస్ 0 to 100% అవ్వడానికి 2 hours పడుతుంది. కానీ మీరు 10 minutes ఛార్జ్ చేస్తే 3 hours వాడుకునే అంత బ్యాటరీ లైఫ్ అయితే వచ్చేస్తుంది. వీళ్ళు అది బోట్ వాళ్ళ ASAP టెక్నాలజీ అది. అండ్ ఇయర్బడ్స్లో వచ్చేసి మనకి 10mm డ్రైవర్స్ యూజ్ చేశారు. ఆల్మోస్ట్ ఈ ప్రైస్లో అందరూ 10mm డ్రైవర్స్ వేస్తారు. సో ప్రిటీ గుడ్. నెక్స్ట్ ఇక పేరింగ్ ప్రాసెస్ చూద్దాం. దీంట్లో బోట్ వాళ్ళ IWP టెక్నాలజీ ఉంది, అంటే ఇన్స్టెంట్ వేక్ అండ్ పేర్. జస్ట్ ఇలా లిడ్ ఓపెన్ చేయగానే 2 ఇయర్బడ్స్ కూడా పేరింగ్ ప్రాసెస్లోకి ఎంటర్ అయిపోతాయి. నెక్స్ట్ మీ ఫోన్లో జస్ట్ బ్లూటూత్ ఆన్ చేసి బ్లూటూత్ సెట్టింగ్స్లో Immortal 150 అని సెర్చ్ చేయండి, దాని మీద ట్యాప్ చేయగానే పేర్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి ఇయర్బడ్స్లో ఇన్స్టెంట్ పేరింగ్ ఫీచర్ కూడా ఉంది. సో వన్స్ ఈ ఇయర్బడ్స్ని ఒక ఫోన్తో పేర్ చేశాక జస్ట్ మీరు లిడ్ ఓపెన్ చేసి ఇయర్బడ్స్ తీసి చెవిలో పెట్టుకునే లోపలే ఇయర్బడ్స్ ఆల్రెడీ ఫోన్తో కనెక్ట్ అయిపోతాయి. సో నైస్ ఫీచర్. నెక్స్ట్ ఇక ఫంక్షనాలిటీ విషయానికి వచ్చేసరికి మనకి 2 sides టచ్ ఇంటర్ఫేస్ ఇచ్చారు. రైట్ సైడ్ సింగిల్ ట్యాప్ లేదా లెఫ్ట్ సైడ్ సింగిల్ ట్యాప్ చేస్తే మ్యూజిక్ని ప్లే ఆర్ పాజ్ చేయొచ్చు, అదే కాల్స్ వచ్చినప్పుడు ఆన్సర్ లేదా ఎండ్ చేయొచ్చు. అండ్ రైట్ సైడ్ డబుల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ సాంగ్ ప్లే అవుతుంది, లెఫ్ట్ సైడ్ డబుల్ ట్యాప్ చేస్తే ప్రీవియస్ సాంగ్ ప్లే అవుతుంది. అండ్ ట్యాప్ అండ్ హోల్డ్ చేస్తే రైట్ సైడ్లో బీస్ట్ మోడ్ ఎనేబుల్ అవుతుంది. ఈ బీస్ట్ మోడ్ వచ్చేసి గేమర్స్ కోసం, లైక్ ఇది ఈ మోడ్ ఎనేబుల్ చేయగానే బ్లూటూత్ లేటెన్సీ అనేది తగ్గిపోతుంది. సో PUBG, Call of Duty లాంటి గేమ్స్ ఆడాలనుకునే వాళ్ళకి ఈ బీస్ట్ మోడ్ చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ మీద ఒకవేళ ట్యాప్ అండ్ హోల్డ్ చేస్తే వాయిస్ అసిస్టెంట్ ట్రిగర్ అవుతుంది. మీరు ఇది ఆండ్రాయిడ్లో యూజ్ చేస్తే గూగుల్ అసిస్టెంట్ ట్రిగర్ అవుతుంది, లేదా యాపిల్లో యూజ్ చేస్తే సిరి ట్రిగర్ అవుతుంది. నెక్స్ట్ ఇక రివ్యూ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. బిల్డ్ క్వాలిటీ అయితే టాప్ నాచ్ అని చెప్పుకోవచ్చు. అట్లీస్ట్ టాప్ నాచ్ అని కాకపోయినా కానీ వెరీ గుడ్ బిల్డ్ క్వాలిటీ. కంప్లీట్లీ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్, కానీ చూసారు కదా కంప్లీట్లీ బాక్సీ డిజైన్ ఉంది. ఫ్లాట్ సర్ఫేస్ మీద పెడితే నిల్చుంటుంది కూడా, అది అవసరమా అంటే కన్వీనియన్స్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఫ్యాన్సీ LED లైట్స్ ఇచ్చారు, అలాగే USB Type-C ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ ఇయర్బడ్స్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అట్లీస్ట్ ఇది ప్రాబ్లం లాగా ఉంది అని చెప్పడానికి అయితే ఏం లేదు. టచ్ సెన్సిటివ్ బటన్స్ ఇచ్చారు, ఛార్జింగ్ పిన్స్ కూడా బాటంలో ఉన్నాయి. బై ద వే ఈ ఛార్జింగ్ పిన్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు స్టాండర్డ్లా ఉంది. ఆల్మోస్ట్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో వచ్చే అన్ని ఇయర్బడ్స్కి ఇలాంటి ఛార్జింగ్ పిన్సే ఉన్నాయి. సో ప్రాబ్లం అయితే ఏం కాదు, కానీ హెవీగా యూజ్ చేసే వాళ్ళకి ఇది అప్పుడప్పుడు క్లీన్ చేసుకోండి, సో దట్ మీకు ఛార్జింగ్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఇక కంఫర్ట్ విషయానికి వచ్చేసరికి ఇలా పెట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్గానే ఉంది.
ఇదేంటంటే కంప్లీట్గా వ్యాక్యూమ్ లాగా క్రియేట్ చేసేస్తుంది చెవులో పెట్టుకోగానే. సో కొంచెం ఐసోలేటెడ్ ఫీలింగ్ ఉంటుంది. ఆ ఐసోలేషన్ వల్ల మీకు లో లెవెల్ నాయిసెస్, ambient నాయిసెస్ ఏం వినిపించవు. సో కొంతవరకు మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ అనేది బాగా ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. అండ్ ఇక ఆడియో క్వాలిటీ విషయానికి వచ్చేసరికి ప్రైస్కి తగ్గట్టుగానే బాగుంది. లో వాల్యూమ్స్లో కూడా డీటెయిల్స్ అన్ని బాగానే వినిపిస్తున్నాయి. అండ్ హై వాల్యూమ్స్లో కూడా నేను టెస్ట్ చేశాను, ఎలాంటి ఆడియో డిస్టార్షన్ అయితే లేదు. వర్త్ ద ప్రైస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ కాల్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. లైక్ 2 to 3 కాల్స్ ట్రై చేశాను నేను చెప్పేది అవతల వాళ్ళకి అంతా బాగానే వినబడుతుంది. అండ్ నాయిసీ సిచ్యువేషన్స్ లైక్ ట్రాఫిక్లో ఉన్నప్పుడు కూడా లైక్ అవతల సైడ్ నుంచి నాకు హార్న్స్ అవన్నీ వినిపిస్తున్నాయి, కానీ చిన్న చిన్న నాయిసెస్ అయితే ఏం వినిపించట్లేదు. అలాంటి సిచ్యువేషన్లో కూడా అవతల వాళ్ళు మాట్లాడేది నాకు బాగానే అనిపిస్తుంది. అండ్ నేను మాట్లాడేది కూడా ఆబ్వియస్లీ బాగానే అనిపిస్తుంది. సో కాల్ క్వాలిటీ కూడా ప్రిటీ గుడ్ ఫర్ ద ప్రైస్. అండ్ ఫైనలీ ఇక బ్యాటరీ విషయానికి వస్తే చెప్పాను కదా 40 hours ఆఫ్ ప్లేబ్యాక్ టైం వస్తుంది. అండ్ ఇయర్బడ్స్లో మీకు 3 to 5 hours ఆఫ్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది డిపెండింగ్ ఆన్ యువర్ యూసేజ్. లైక్ మీరు హైయర్ వాల్యూమ్స్లో పాటలు వింటున్నారు అనుకోండి, బ్యాటరీ లైఫ్ కొంచెం తక్కువ వస్తుంది. కంటిన్యూస్గా వినట్లేదు అనుకోండి, బ్యాటరీ లైఫ్ ఎక్కువ కూడా వస్తుంది. సో డిపెండింగ్ అపాన్ యువర్ యూసేజ్ కానీ రఫ్లీ 3 to 5 hours ఆఫ్ యూసేజ్ వస్తుంది. అండ్ విత్ ఛార్జింగ్ కేస్ టోటలీ 40 hours ఆఫ్ యూసేజ్. సో కన్సిడరింగ్ ద ప్రైస్ వన్స్ అగైన్ ప్రిటీ గుడ్. సో గైస్ టు కంక్లూడ్, 1000 rupees ప్రైస్ సెగ్మెంట్లో మనకి చాలా ఇయర్బడ్స్ ఉన్నాయి, కానీ మీకు కొంచెం స్పెసిఫిక్గా బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఉండాలి, ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్స్ ఉండాలి, బీస్ట్ మోడ్ లాంటి గేమింగ్ ఫీచర్స్ ఉండాలి, అండ్ స్పెసిఫికలీ LED లైట్స్, RGB లైట్స్ కావాలి అనుకున్నట్టయితే ఈ ప్రోడక్ట్ని మీరు తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. విత్ దాట్ సెడ్, సీ యూ నెక్స్ట్ టైం.